హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్గా స్టాఫ్ సెలెక్షన్ నుండి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి April 3, 2023 రిలీజ్ అయింది, అంటే నిన్న రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి CGL ఎగ్జామ్ గురించి, అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి April 3, 2023, లాస్ట్ డేట్ వచ్చేసి May 3, 2023. ఆన్లైన్ ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి May 4, 2023. ఒకవేళ కనుక చలాన్ ద్వారా పే చేస్తే కనుక లాస్ట్ డేట్ వచ్చేసి May 5, 2023. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. డేట్స్ వచ్చేసి May 7, 2023 నుండి May 8, 2023 వరకు. Tier 1 ఎగ్జామినేషన్ వచ్చేసి July 2023లో ఉంటుంది. Tier 2 వచ్చేసి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు ఎప్పుడు ఉంటుంది అనేది. ఈ నోటిఫికేషన్లో చాలా రకాల పోస్ట్ని రిలీజ్ చేశారు. పే లెవెల్ 8కి రిలేటెడ్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. వీటికి శాలరీ వచ్చేసి 47,600 రూపీస్ నుండి 1,51,100 రూపీస్ వరకు ఉంటుంది. ఈ పోస్ట్ వచ్చేసి గ్రూప్ బి రిలేటెడ్ పోస్ట్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 30 ఇయర్స్ ఇచ్చారు. నెక్స్ట్ పే లెవెల్ 7 పోస్ట్. వీటికి శాలరీ వచ్చేసి 44,900 రూపీస్ నుండి 1,42,400 రూపీస్ వరకు ఉంటుంది. ఇందులో పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్ట్, ఇన్స్పెక్టర్. ఈ పోస్ట్ వచ్చేసి గ్రూప్ బి, గ్రూప్ సి రిలేటెడ్ పోస్ట్స్. ఈ పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి కొన్ని పోస్ట్కి 20 to 30 ఇయర్స్ ఇచ్చారు, ఇంకొన్ని పోస్ట్కి 18 to 30 ఇయర్స్ ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి పే లెవెల్ 6 ప్రకారం ఉంటుంది. శాలరీ అంటే 35,400 రూపీస్ నుండి 1,12,400 రూపీస్ వరకు ఉంటుంది. ఇందులో పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఈ పోస్ట్ అన్ని గ్రూప్ బి రిలేటెడ్ పోస్ట్. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 32 ఇయర్స్ ఇచ్చారు. మిగిలిన పోస్ట్కి 18 to 30 ఇయర్స్ ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి పే లెవెల్ 5 ప్రకారం ఉంటుంది. శాలరీ అంటే 29,200 రూపీస్ నుండి 92,300 రూపీస్ వరకు ఉంటుంది. ఇందులో పోస్ట్ వచ్చేసి ఆడిటర్, అకౌంటెంట్ ఆర్ జూనియర్ అకౌంటెంట్. ఇవి వచ్చేసి గ్రూప్ సి రిలేటెడ్ పోస్ట్. వీటన్నిటికీ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి పే లెవెల్ 4 పోస్ట్. వీటికి శాలరీ వచ్చేసి 25,500 రూపీస్ నుండి 81,100 రూపీస్ వరకు ఉంటుంది. పోస్ట్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఆర్ అప్పర్ డివిజన్ క్లర్క్స్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్. ఇవి వచ్చేసి గ్రూప్ సి రిలేటెడ్ పోస్ట్. వీటన్నిటికీ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఇచ్చారు. వేకెన్సీస్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 7,500. పోస్ట్ వైజ్ ఏజ్ లిమిట్ని మెన్షన్ చేశారు. దీంతో పాటుగా కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్. PWBD అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి, అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీకి 10 ఇయర్స్, OBC కేటగిరీకి 13 ఇయర్స్, SC ST క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీ ఉమెన్ క్యాండిడేట్స్, SC ST క్యాండిడేట్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన క్యాండిడేట్స్ మాత్రం 100 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి August 1, 2023కి చూసుకోవాలి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ ఆర్ మాస్టర్స్ ఇన్ కామర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫినాన్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి అంటే ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. దీంతో పాటుగా 60% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి మ్యాథ్స్లో 12th స్టాండర్డ్ లెవెల్లో, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. అంటే స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్గా ఉండాలి.
నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లా లేదా హ్యూమన్ రైట్స్లో డిగ్రీ చేసి ఉండాలి. ఆల్ అదర్ పోస్ట్స్ అంటే మిగిలిన పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ. ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాయడానికి సెంటర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సదరన్ రీజియన్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణలో ఎగ్జామ్ రాయొచ్చు. ప్లేసెస్ వచ్చేసి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వెల్లూర్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 2 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి టైర్ 1, నెక్స్ట్ వన్ వచ్చేసి టైర్ 2. టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఇందులో టోటల్గా 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇందులో 25 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. థర్డ్ సెక్షన్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇందులో టోటల్గా 25 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. ఇందులో టోటల్గా 25 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. ఈ ఎగ్జామ్కి టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour. టైర్ 1 విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ కూడా టోటల్గా 2 లాంగ్వేజెస్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.50 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే మీరు పెట్టిన ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.5 మార్క్స్ కట్ అవుతాయి. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా రాయాలి. స్కీమ్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్. టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఇందులో టోటల్గా 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో సెషన్ 1 వచ్చేసి 2 hours 15 minutes ఉంటుంది. ఇందులో 2 సెక్షన్స్ ఇచ్చారు. సెక్షన్ 1లో 2 modules, మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. సెక్షన్ 1కి టోటల్ మార్క్స్ వచ్చేసి 180 మార్క్స్. సెక్షన్ 2లో కూడా 2 modules ఉంటాయి. మాడ్యూల్ 1 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, మాడ్యూల్ 2 జనరల్ అవేర్నెస్. సెక్షన్ 2లో టోటల్ మార్క్స్ వచ్చేసి 210. 1 hour ఫర్ ఈచ్ సెక్షన్ అంటే ప్రతి సెక్షన్కి టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour. సెక్షన్ 3లో మాడ్యూల్ 1లో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఉంటుంది. దీనికి మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్. ఈచ్ మాడ్యూల్కి టైం వచ్చేసి 15 minutes. సెషన్ 2 వచ్చేసి 15 minutes ఉంటుంది. ఇది వచ్చేసి సెక్షన్ 3 కింద వస్తుంది. సెక్షన్ 3లో మాడ్యూల్ 2లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2లో స్టాటిస్టిక్స్ ఉంటుంది. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200. పేపర్ 3 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది, అంటే ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్. ఇందులో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200. పేపర్ 2, పేపర్ 3 ఉన్నాయి కదా, ఇందులో 2 hours ఫర్ ఈచ్ పేపర్ అని ఇచ్చారు. అంటే ప్రతి పేపర్కి టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours. ఈ రిటర్న్ ఎగ్జామ్కి సిలబస్ ఏముంటుంది అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. టైర్ 1లో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఉండే టాపిక్స్ని ఇచ్చారు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో ఏ టాపిక్స్ ఉంటాయో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టాపిక్స్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో కూడా ఏముంటుంది అనేది కూడా సిలబస్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్కి రిలేటెడ్ సిలబస్ నేను సెపరేట్ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. మీరు వన్స్ ఆ వీడియో చూస్తే సిలబస్ ఏముంటుంది అనేది కూడా మీకు క్లియర్ ఐడియా వస్తుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి, ssc.nic.in. మీ కన్వీనియన్స్ కోసం నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ ద్వారా అయినా అప్లై చేయొచ్చు. April 3, 2023 నుండి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి May 3, 2023. ఇంకా 1 month ఉంది కదా, ఈలోపు అప్లై చేద్దామని అనుకోవద్దు. మళ్ళీ సర్వర్ స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.